నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో ఒక కొత్త గొడవ మొదలైంది. గతంలో ఎప్పుడు ఇలాంటి గొడవను చూసి ఉండరు ఎవరు. ఇప్పుడు మొదలైన గొడవ ఏమిటంటే అపాయింట్మెంట్ల గొడవ. ఇది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో మొదలైంది. మూసీ నది సుందరీకరణ, మెట్రో 2వ దశ విస్తరణ, దీనికి సంబంధించిన అనుమతులు, నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని తాను వెళ్ళి నిధులకు అనుమతులకు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులకు కలిసి విజ్ఞప్తులు చేయంగానే వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారట. అయితే ఆ తర్వాత నిధులు రావట్లేదు, అనుమతులు రావట్లేదట. ఎందుకు అంటే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నట్లు రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. అందుకని రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే కేంద్ర మంత్రుల దగ్గర కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి తనను తీసుకువెళ్తే అందరం కలిసి వెళ్ళి కేంద్ర మంత్రులతో మాట్లాడి అనుమతులు తెచ్చుకుందాము, నిధులు తెచ్చుకుందాం అంటున్నాడు. నిన్న ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కాబట్టి కిషన్ రెడ్డికి రేవంత్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదేమిటంటే తాను 2 రోజులు ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ వీళ్ళిద్దరితో అనుమతులు, నిధులకు అపాయింట్మెంట్ తీసుకుని తనను తీసుకువెళ్ళాలని అందరం కూర్చుని మాట్లాడి తెచ్చుకుందామని చెప్తున్నాడు. సరే, కిషన్ రెడ్డి ఏమో తాను ఎక్కడ అడ్డుపట్టడం లేదని, తెలంగాణ అభివృద్ధి చెందితే తనకు కూడా సంతోషమే కదా అని ఏదో చెప్పుకుంటున్నాడే కానీ అపాయింట్మెంట్లు నేను తీసుకుంటాను, ఇప్పిస్తాను, అందరం కలిసి వెళ్దామని మాత్రం మాట్లాడటం లేదు కిషన్ రెడ్డి. ఇంత లోపల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మొదలుపెట్టారు. ఏమని? అటు రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశాడు రామచంద్రరావు. అందులో ఏముందంటే 2020-23 అసెంబ్లీ ఎలక్షను, 2024 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా పర్యటించారు, జనాలకు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలు సంగతి ఏమైంది అని ఇప్పుడు రామచంద్రరావు తన లేఖలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని వందల హామీలు ఇచ్చినటువంటి రేవంత్ ముఖ్యంగా 6 గ్యారంటీలు అనే హామీలు ఇచ్చారు కదా, ఆ హామీల అమలుకు రాహుల్ గాంధీతో మాట్లాడతాను కాబట్టి రాహుల్ గాంధీతో బీజేపీ లీడర్లకు ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి వాళ్ళకి చెబితే అందరం కలిసి ఢిల్లీకి వెళ్తాము, రాహుల్ గాంధీతో మాట్లాడతాము, ఇచ్చిన హామీలు ఏమైనాయనే విషయాన్ని అడుగుతాము అని రామచంద్రరావు అంటున్నారు. రామచంద్రరావు కూడా రేవంత్ రెడ్డికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమిటంటే రాహుల్ గాంధీతో తమ భేటీలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొనొచ్చట. అక్కడే తేలిపోతుంది 6 హామీలు అమలు ఎంతవరకు వచ్చింది, ఎందుకు అమలు కావటం లేదనే విషయాలు అని రామచంద్రరావు ఒక బహిరంగ లేఖ రాశారు. దీనికి రేవంత్ నుంచి ఇంకా కౌంటర్ రాలేదు. అయితే ఇంత లోపల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దానికి రామచంద్రరావు లేఖకు కౌంటర్ ఇచ్చారు. అదేమిటంటే గడిచిన 3 లోక్సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ చాలా హామీలు ఇచ్చారు. అందులో తెలంగాణకు సంబంధించి కూడా హామీలు చాలా ఉన్నాయి. ఆ హామీల అమలు ఎంతవరకు వచ్చినాయి, ఎందుకు అమలు కావటం లేదనే విషయాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వాళ్ళు అడగదలుచుకున్నారట. అందుకని రామచంద్రరావు మోదీ ఆఫీస్తో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో పాటు లీడర్లను తీసుకువెళితే మోదీతో భేటీ అయిన సందర్భంగా తాను ఇచ్చిన హామీల అమలు సంగతి గుర్తు చేస్తాను, అడుగుతాను, కాబట్టి ముందు మోదీతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి వాళ్ళందరినీ తీసుకువెళ్ళాలనేసి అడుగుతున్నారు. మోదీతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత రాహుల్ గాంధీతో రామచంద్రరావు అపాయింట్మెంట్ గురించి ఆలోచిస్తాము, అప్పుడు మనం మాట్లాడుకుందామని మహేష్ గౌడ్ అంటున్నారు. మొత్తానికి కిషన్ రెడ్డి ఏమో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకుని రేవంత్ రెడ్డిని తీసుకెళ్లేది లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుని బీజేపీ లీడర్లను తీసుకువెళ్ళేదేమో ఉండదు. రామచంద్రరావు ఏమో నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ తీసుకుని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను, రేవంత్ను లేకపోతే కాంగ్రెస్ లీడర్లను తీసుకుపోయేదేమో ఉండదు. ఇవన్నీ కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, దీనికే పరిమితం అవుతూ జనాల్ని పిచ్చోళం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది అందరికీ. మరి ఇటువంటి అపాయింట్మెంట్ల గొడవ కొత్తగా ఎందుకు మొదలైందో, దీనికి ముగింపు ఎప్పుడో చూడాలి మనం.
థ్యాంక్ యూ.